రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి మంత్రులు విహారయాత్రలు చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 20 కోట్ల మంది గ్రామీణ ప్రాంత కూలీలకు పని కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే అసలు నోరు విప్పడం లేదన్నారు. మొన్నటి వరకు తిరుపతి లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చి కాలం గడిపారన్నారు. సీఎం చంద్రబాబు మంత్రులను కూడా ఇదే అంశం మీద మాట్లాడాలంటూ చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా తిరుమల లడ్డూ తినే బ్రతుకుతున్నారా అని నిలదీశారు. ఇప్పుడు 9 మంది మంత్రులు సింగపూర్ ఎందుకు వెళ్తున్నారో అక్కడ ఏముందో కూడా అర్థం కావడం లేదన్నారు. వైసీపీ, టీడీపీలు ప్రజా సమస్యలపై చర్చించాలని, కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిలదీయాలన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన బీజేపీని ఓడించాలని 5 రాష్ట్రాల ఎన్నికల్లో పిలుపునిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. 9 మంది మంత్రులు సింగపూర్ పోతున్నారండి. 9 మంది మంత్రులు ఎందుకయ్యా సింగపూరు? లోకేష్ ఢిల్లీకి పోతున్నాడు ప్రెసిడెంట్ కలవడానికి. ఓకే, 9 మంది మంత్రులు సింగపూర్ ఎందుకు పోతున్నారు? సింగపూర్లో ఏముంది? సింగపూర్ అదేనా పెద్ద దేశమా? కాబట్టి ఏమంటే మీరు విహారయాత్రలు ఆపండి, ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించండి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయండి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసలైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానిపైన మాట్లాడండి. నరేంద్ర మోడీకి మాత్రము అక్కడ మెత్తగా ఉండాలి, ఇక్కడ ప్రజలను డైవర్ట్ చేయాలనే పద్ధతిలో మీరు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే ఎండాకాలంలో రైతులు, గ్రామీణ ప్రజలు, అదేవిధంగా త్రాగునీటి సమస్యతో, ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాల్సిన మంత్రులందరూ కూడా స్టడీ టూర్ పేరుతో 9 మంది మంత్రులు ఏకకాలంలో అందరూ కూడా సింగపూర్ పర్యటిస్తూ ఉన్నారంటే మరి వీరి నిబద్ధత ఏంటి, వీరికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏమిటో నాకు అర్థం కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఎత్తితే గుడ్ గవర్నెన్స్ అంటాడు. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. అందులో సింగపూర్లో పోయి మీరేం నేర్చుకుంటారో నాకు అర్థమే కాదు. అది పెద్ద దేశము కాదు, అది ఒక నగరం మాత్రమే. కానీ ఒక నగరంలో వాళ్ళదేదో బాగుంది, వాళ్ళదే చూడాలంటే ఇంకొక నగర మేయరు, కార్పొరేటర్లు వాళ్ళు పోవచ్చు తప్ప మీరు మంత్రులందరూ పోయి అక్కడ పోయి ఏం నేర్చుకుంటారు, అక్కడ ఏం చూస్తారో కూడా నాకు తెలియదు. ఏదేమైనా సరే ఇది రాంగ్ సిగ్నల్స్ పోతాయి. మీరు ప్రజాధనాన్ని ప్రజానికి అప్పులు చేస్తూ ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు బాగలేవని చెప్తా ఉన్నారు. ఏం చేయాలంటే కూడా మీ ఆర్థిక పరిస్థితులు బాగలేవని మీరు మాత్రం ఒకేసారి 9 మంది మంత్రులు సింగపూర్ పర్యటన చేస్తూ ఉన్నారంటే ఇది ప్రజాధనం దుర్వినియోగము. అదేవిధంగా ప్రభుత్వం ఈ స్టడీ టూర్లు మానుకోవాలి. ఇది విహారయాత్రను తలపిస్తూ ఉంది తప్పితే ఇది స్టడీ టూర్ అని ఎవరు కూడా అనుకోరు. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తగు జాగ్రత్త వహించాలి, తగు పద్ధతిలో ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి కోరుతాం.